నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో పలుమార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో వారంతా 80 గంటలుగా ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. ఈ మేరకు సంఘటనకు సంబంధించి ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం 100 మందికి పైగా ప్రయాణికులతో నవంబర్ 16న థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. అలా 80 గంటలుగా థాయిలాండ్లోని పుకెట్లో చిక్కుకుపోయాం అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయాణికులంతా సిద్ధమయ్యారు. కానీ విమానంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తినట్లు ఎయిర్లైన్స్ మాకు తెలియజేసింది. దీంతో తొలుత 6 గంటల పాటు ఎయిర్పోర్ట్లోనే వేచి చూశాం. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న విమానంలో మమ్మల్ని ఎక్కించారు. టేక్ ఆఫ్ అయిన 2 గంటల తర్వాత పుకెట్లో మళ్లీ విమానాన్ని ల్యాండ్ చేశారు. మరోసారి సాంకేతిక లోపం కారణంగానే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. అలా 80 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయాం. చిన్నారులు పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని ఓ ప్రయాణికుడు పోస్ట్ పెట్టాడు. ఈ సంఘటనపై ఎయిర్లైన్స్ సంబంధిత వర్గాలు స్పందించాయి. టేక్ ఆఫ్ తర్వాత సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు వసతులు కల్పించాం. కొందరిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశాం. మరో 40 మంది ఇప్పటికీ పుకెట్లోనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో వారిని కూడా సురక్షితంగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నాయి. మొత్తం మీద విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఏకంగా 80 గంటలుగా పైగా పడిగాపుడు కాయాల్సి వచ్చింది. ప్రయాణం ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడటం సంతోషదగిన విషయం. నలభై మంది పుకెట్లోనే ఉన్నట్లు వెల్లడించిన సిబ్బంది. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 80 గంటలు అదే దేశంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తొలుత 6 గంటల పాటు ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. టేక్ ఆఫ్ అయిన 2 గంటల తర్వాత పుకెట్లో ల్యాండ్ అయ్యారు. సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. చిన్నారులు పెద్దలు ఇబ్బందులు పడుతున్నట్టు పోస్టులు పెట్టారు. సంఘటనపై స్పందించిన ఎయిర్లైన్స్ వర్గాలు కొందరిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. 40 మంది పుకెట్లోనే ఉన్నట్లు వెల్లడించిన అధికారులు. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. 80 గంటలు అదే దేశంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
తొలుత 6 గంటల పాటు ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో పలుమార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో వారంతా 80 గంటలుగా ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. ఈ మేరకు సంఘటనకు సంబంధించి ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం 100 మందికి పైగా ప్రయాణికులతో నవంబర్ 16న థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. అలా 80 గంటలుగా థాయిలాండ్లోని ఫుకెట్లో చిక్కుకుపోయామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయాణికులంతా సిద్ధమయ్యారు. కానీ విమానంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తినట్లు ఎయిర్లైన్స్ మాకు తెలియజేసింది. దీంతో తొలుత 6 గంటల పాటు ఎయిర్పోర్ట్లోనే వేచి చూశాం. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న విమానంలో మమ్మల్ని ఎక్కించారు. టేక్ ఆఫ్ అయిన 2 గంటల తర్వాత ఫుకెట్లో మళ్లీ విమానాన్ని ల్యాండ్ చేశారు. మరోసారి సాంకేతిక లోపం కారణంగానే అత్యవసర ల్యాండ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. అలా 80 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయాం. చిన్నారులు పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని ఓ ప్రయాణికుడు పోస్ట్ పెట్టాడు. ఈ సంఘటనపై ఎయిర్లైన్స్ సంబంధిత వర్గాలు స్పందించాయి. టేక్ ఆఫ్ తర్వాత సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు వసతులు కల్పించాం. కొందరిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశాం. మరో 40 మంది ఇప్పటికీ ఫుకెట్లోనే ఉన్నారు. మరికొన్ని గంటల్లో వారిని కూడా సురక్షితంగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నాయి. మొత్తం మీద విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఏకంగా 80 గంటలకు పైగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రయాణం ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడటం సంతోషదగిన విషయం. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో పలుమార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో వారంతా 80 గంటలుగా ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. ఈ మేరకు సంఘటనకు సంబంధించి ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం 100 మందికి పైగా ప్రయాణికులతో నవంబర్ 16న థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. అలా 80 గంటలుగా థాయిలాండ్లోని ఫుకెట్లో చిక్కుకుపోయామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయాణికులంతా సిద్ధమయ్యారు.
కానీ విమానంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తినట్లు ఎయిర్లైన్స్ మాకు తెలియజేసింది. దీంతో తొలుత 6 గంటల పాటు ఎయిర్పోర్ట్లోనే వేచి చూశాం. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న విమానంలో మమ్మల్ని ఎక్కించారు. టేక్ ఆఫ్ అయిన 2 గంటల తర్వాత పూకెట్లో మళ్లీ విమానాన్ని ల్యాండ్ చేశారు. మరోసారి సాంకేతిక లోపం కారణంగానే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. అలా 80 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయాం. చిన్నారులు, పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని ఓ ప్రయాణికుడు పోస్ట్ పెట్టాడు. ఈ సంఘటనపై ఎయిర్లైన్స్ సంబంధిత వర్గాలు స్పందించాయి. టేక్ ఆఫ్ తర్వాత సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు వసతులు కల్పించాం. కొందరిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశాం. మరో 40 మంది ఇప్పటికీ పూకెట్లోనే ఉన్నారు. మరికొన్ని గంటల్లో వారిని కూడా సురక్షితంగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నాయి. మొత్తం మీద విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఏకంగా 80 గంటలకు పైగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రయాణం ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడటం సంతోషదగిన విషయమే. ఇలా విమానాల్లో సాంకేతిక లోపం కారణంగా కొంచెం ఆలస్యం అవ్వడం, ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం కొంచెం ఆలస్యం అయినప్పటికీ సురక్షితంగా చేర్చడం ఎంతో ముఖ్యం. ఇలా కొన్ని గంటల పాటు వారిని వేచి చూడాల్సిందిగా కాకుండా త్వరితగిన చర్యలు చేపడితే వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాం, అదే చాలు దేవుడా భగవంతుడా అని వారు కోరుకుంటూ ఉంటారు. 80 గంటలు అంటే అది చిన్న విషయం కాదు. 6 గంటలు అయినప్పటికీ ఓకే అనొచ్చు. ఈవెన్ ట్రైన్ లాంటి ట్రావెల్స్లో కూడా 6 గంటలు అనేది చిన్న విషయమే. కానీ 80 గంటలు అంటే అది చిన్న విషయం కాదు. చిన్నారులు, పెద్దలు చాలా ఇబ్బందులు పడతారు కూడా. వాళ్ళకి వసతులు కల్పించామంటున్నారు కాబట్టి అదొకటి చిన్న స్వల్ప కార్యక్రమమే. కాకపోతే 80 గంటలు అనేది పెద్ద విషయమే. ఇలాంటి మరోసారి జరగకుండా ఎయిర్ ఇండియా సరైన చర్యలు చేపడితే మంచిదిగా భావించవచ్చు. ఇది ఇవాల్టి 4 సైడ్స్ స్పెషల్ ప్రోగ్రామ్.